సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక్కొక్క ప్రాబ్లం మీద ఒక్కొక్క సొల్యూషన్ చెప్పుకుంటూ వచ్చామండి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్న వాళ్ళల్లో లేట్ మ్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి? చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారండి. మా ఊళ్ళో పంతులు గారు ఒక 3 ఏళ్ల క్రితం చెప్పారండి, మా అమ్మాయికి పెళ్లి గడియలు వచ్చేసినాయి అని. ఆ 3 ఏళ్ల నుంచి ఇంకా పెళ్లి గడియలు ఆరలేదండి. ఇంకా మా అమ్మాయిని అడిగితే తర్వాత చేసుకుంటా అంటుంది. దీనికి కారణం ఏంటని చాలామంది అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను చెప్పేది, ఎవరైనా కానీ ఆ వ్యక్తి ఎవరికైతే చూపించుకుంటారో ఆ వ్యక్తి రావాలండి. ఆ వ్యక్తి చేత కొంత రాపించి సిగ్నేచర్లు చేయించి చెయ్యి చూసి ఫేస్ చూసి చెప్తాను. ఇలా వచ్చిన వాళ్ళల్లో ఎందుకు మ్యారేజ్ లేట్ అవుతుంది అంటే, నా రీసెర్చ్లో నేను 38 years రీసెర్చ్ చేశానండి. దీంట్లో ఒక 5 years సాక్షి పేపర్లో కంటిన్యూగా ఆర్టికల్స్ రాశాను. దీంట్లో నేను చూసింది ఏంటంటే, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లేకుండా నేమ్ నెంబర్లు ఉండటమే. డేట్ ఆఫ్ బర్త్కి ఎగనెస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళల్లో థాట్స్ భావాలు వేరుగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు ఇది దేనికి కూడా తొందరపడకుండా తర్వాత చేసుకుందాం అని అనుకుంటారు. అంతకు మించి నేను చేసిన రీసెర్చ్లో చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి. కామెంట్స్ మీరు పెట్టండి, మంచి కామెంట్సే మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. గ్రాఫాలజీ వాళ్ళు రాసే రైటింగ్ని బట్టి కూడా వాళ్ళు ఒక మనస్తత్వం తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకా ఇప్పుడే కాదు అని ఒక నెగటివ్ యాటిట్యూడ్లో, ఇంట్రావర్ట్ యాటిట్యూడ్లోనూ ఉంటున్నారండి. ముఖ్యంగా ఈ ఎస్ అనే అక్షరము చాలామందికి ఆంధ్రదేశంలో ఎస్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అవుతుందండి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎస్ అనే అక్షరాన్ని 8 లాగా రాస్తున్నారు. చాలామంది ఎస్ని క్లియర్గా రాయటం లేదు. నేను రాసిన, నాకు చాలా బాగా ఉన్నానండి నేను లైఫ్లో, అందరూ బాగా ఉండాలనే కోరిక. అందువల్లనే నేను అన్నీ కూడా ఓపెన్గా చెప్తున్నాను. తక్కిన వాళ్ళ వీడియో చూడండి, నా వీడియో చూడండి. నేను అందరికీ క్లియర్గా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్తారు. అందరూ కన్ఫ్యూజింగ్గా చెప్తుంటారు. నేను ఎప్పుడు క్లియర్గా సొల్యూషన్ రూపంలో చెప్తుంటాను. ఎస్ని అందరూ ఇలా రాస్తున్నారండి. చాలామంది అమ్మాయిలు ఎస్ ఇలా రాస్తున్నారు. ఎవరు ఎస్ ఇలా రాసినా చూసుకోండి మీరు, వాళ్ళ మ్యారేజెస్ లేట్ అవుతున్నాయి. అమ్మాయిలు కూడా చాలా మ్యారేజ్ డిలే అవుతున్నది. అబ్బాయిలు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోమని అంటున్నారు. మ్యారేజ్ చేసుకున్నా కూడా దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ ఫ్యామిలీ లైఫ్. ఎందుకు ఎస్ గురించి చెప్తున్నాను అంటే, ఎస్ అనేది పేరుతోనే మన ఆంధ్రదేశంలో ఒక 50% పేర్లు ఉంటాయండి. అందువల్ల ఈ ఎస్ అనే అక్షరం ఎవరైతే మొదట్లో ఇలా రాస్తారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రకరకాలుగా రాస్తున్నారండి. ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ని ఎస్ని ఎస్ లాగా ఇలా రాయండి. చూడండి, వాళ్ళ మనస్తత్వంలో, ఆలోచన విధానంలో, వ్యవహారాల్లో అన్నిటిలోనూ వితిన్ షార్ట్ పీరియడ్లో డిఫరెన్సెస్ వస్తాయి. అందరూ బాగుండాలనే కోరికతోనే నేను చెప్తున్నాను. నాకు వేరే ఆలోచనలు లేవండి. నేను జీవితంలో, నా పిల్లలు అందరూ జీవితంలో బాగా సెటిల్ అయ్యాము. అలాగే అందరూ సెటిల్ అవ్వాలని చెప్తున్నాను. ఎవరైనా కానీ ఎస్ని క్లియర్గా రాసుకోగలిగితే జీవితంలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారండి. ఆ ఎస్ని 8 లాగా ఎవరు రాశారో అక్కడక్కడే ఉంటారు. మ్యారేజ్ అవ్వదు. మ్యారేజ్ అయినా కూడా సఖ్యత ఉండదు. సఖ్యత ఉన్నా కూడా ఏదో ప్రజల కోసం, పిల్లల కోసం ఫ్యామిలీ నడుపుతున్నాం అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ కూడా మ్యారేజ్ చేసేటప్పుడు, మ్యారేజ్కి ముందు ఒక్కసారి మా అమ్మాయికి ఎందుకు మ్యారేజ్ కావటం లేదు, జ్యోతిష్యపరంగా కొన్ని రకాలుగా చూపిస్తాయండి. జ్యోతిష్యానికి మించి నాడీ జ్యోతిష్యంలో చాలా ప్రిన్సిపల్స్ తెలుస్తాయండి. నేను నాడీ జ్యోతిష్యంలో మీకు ఇంతకుముందే కేసీఆర్ గారి జాతకము గెలుస్తారని చెప్పాను. అన్నిట్లోనూ నాడీ జ్యోతిష్యం ప్రకారంగా నేను విశ్లేషించాను. చాలామంది జాతకాలు మీరు పాతవి సుమన్ టీవీ ఎండి దావూద్ అని కొడితే చాలా సీరియల్స్గా అందరి జాతకాలు విశ్లేషించానండి నాడీ జ్యోతిష్యం ప్రకారంగా. అందువల్ల పరాశర జ్యోతిష్యం కన్నా నాడీ జ్యోతిష్యం ఇంకా చాలా పవర్ఫుల్ అండి. దాని ప్రకారంగా చూసుకొని వాటికి కావాల్సిన రెమెడీస్, పిల్లలకి జాబు రావటం లేదు లేదా పెళ్ళి కావటం లేదు అంటే
తల్లిదండ్రుల యొక్క డేట్ ఆఫ్ మ్యారేజ్లో కూడా చాలా ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా తల్లిదండ్రులు రెమెడీ చేయాలండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పిల్లకి జాబ్ కావాలన్నా, పిల్లకి మ్యారేజ్ కావాలంటే ముందు తల్లిదండ్రులు రెమెడీస్ పాటించాలి. అప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. అందువల్ల ఎవరైతే పిల్లలకి లేట్ అవుతుందో వాళ్ళు ఒక్కసారి జ్యోతిష్యము, నాడీ జ్యోతిష్యము, పామిస్ట్రీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ. న్యూమరాలజీలో కొన్ని నెంబర్లు ఉన్నాయండి. ఆ నెంబర్లో ఉన్న వాళ్ళకి చాలా డిలే అవుతుంది. డిలే అయినా కూడా మళ్ళీ మ్యారేజ్ అవ్వటం జరుగుతుంది. మహమూద్ అనే హిందీ యాక్టర్, గురుదత్, వీళ్ళు 2-3 సార్లు 4-5 సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఫలితంగా రాలేదు. వీళ్ళ నేమ్ నెంబర్లన్నీ ఒకటే, మీనా కుమారి, మహమూదు, వీళ్ళందరి పేర్లు ఇలాగే ఉంటాయండి. ఆ నెంబర్ని తీసేయాలండి. ముఖ్యంగా చాలామంది తెలియక న్యూమరాలజిస్టులు కొన్ని పేర్లు ఆ నెంబర్లో పెడుతున్నారండి. న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన, అతీంద్రియమైన, అలౌలికమైన సబ్జెక్ట్. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే అదొక మ్యాథమెటిక్స్ లాగా అందరూ ఒక అక్షరం పెట్టి 32కి 41, 42 ఇలా తీసుకున్నారు. అది కాదండి. దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను 38 ఇయర్స్ దీని మీద రీసెర్చ్ చేసి ఎన్నో మ్యాగజైన్స్లో రాసి, సాక్షి పేపర్లో 5 ఇయర్స్ రాసి, మీరే న్యూమరాలజిస్ట్ అనే గ్రంథాన్ని 440 పేజీలతో రాశానండి. దీన్ని అన్ని పేపర్లు చాలా అప్రిషియేట్ చేస్తూ రివ్యూస్ రాసిని. ముఖ్యంగా నాకే ఆశ్చర్యంగా హిందూ పేపర్ వాళ్ళు 1/4 పేజీ దీన్ని అప్రిషియేట్ చేస్తూ బుక్కులు రాశారండి. త్రూఅవుట్ ఇండియాలో చాలామంది దీన్ని కొని చాలా అప్రిషియేషన్గా నాకు ఫోన్లు చేసి చెప్పారు. మీరు కూడా ఈ బుక్ కావాలనుకునేటైతే మీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ కనుక SMS చేస్తే ఈ బుక్ని VPP ద్వారా పంపిస్తాము. అందరూ ప్రతి విషయంలో, జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయాన్ని గురించి దీన్ని విశ్లేషించండి. ఈ బుక్ని కొంచెం గైడెన్స్ లాగా తీసుకొని చిన్న విషయాలు అందరి దగ్గరికి వెళ్లకుండా మీరుగా ఒక సొంత డెసిషన్ తీసుకునే విధానంగా బుక్ రాశానండి. మొన్న ఢిల్లీ నుంచి ఒక తెలుగు ఆయన వచ్చి మీ బుక్ చదివానండి, మిమ్మల్ని చూసిపోదామని మొన్న ఒక అతను వచ్చిపోయాడు. అలా ఎంతోమంది ఈ బుక్ చదివిన వాళ్ళు ఓన్లీ నన్ను చూడటానికి వచ్చి వెళుతుంటారు. మీరు కూడా చదవండి. మీరు కూడా మీ ఫ్యామిలీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్, మ్యారేజ్ డేట్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని ఇచ్చేయండి. ఎవరైతే మ్యారేజ్ కావటం లేదో తల్లిదండ్రులు మదనపడే కన్నా ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఆ అమ్మాయి జాతకాన్ని పరిశీలించి పరాశరతో పాటుగా నాడీ జ్యోతిష్యంలో చాలా విషయాలు తెలిసి ప్లస్ న్యూమరాలజీ ప్రకారంగా కొన్ని నెగిటివ్ నెంబర్లు ఉంటున్నాయండి. కొంతమంది న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా కొన్ని నెగిటివ్ నెంబర్లు వస్తున్నాయి పాపం వాళ్ళకి. అంటే వాళ్ళు చేయాలని చేయరండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో సబ్జెక్ట్. నేను కూడా తప్పు చేయొచ్చు, నాది ఇంకొకళ్ళు తప్పని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు అది, వాళ్ళకి తెలిసినంతవరకు అది. నేను కూడా తప్పులు చేస్తానండి. నేను తప్పులు చేయనని నేనేం అంటలేదు. వాళ్ళకి దాంట్లో తెలిసి గ్రాఫాలజీలో మంచి ప్రావీణ్యము, చాలా మంచి సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర మీరు ఎలా రాస్తున్నారు, ఒక పేరా రాస్తే మీ రైటింగ్, మీ బ్రెయిన్ స్టేజ్ ప్లస్ సిగ్నేచర్లో కరెక్ట్ చేయించుకుంటే తొందరలో ముందు తల్లిదండ్రులు దానికి కావాల్సిన రెమెడీస్ చేయించుకోగలిగితే మీరు ఈ ఇబ్బంది పడకుండా అమ్మాయి పెళ్లి కాలేదు, అబ్బాయి పెళ్లి కాలేదు అని ఇబ్బంది పడకుండా తొందరలో మ్యారేజ్ అయిపోయి, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అబ్బాయి జాతకము, అమ్మాయి జాతకము కూడా ప్లస్ అబ్బాయి రైటింగు, అమ్మాయి రైటింగు ప్లస్ అబ్బాయి న్యూమరాలజీ ప్రకారంగా, అమ్మాయి న్యూమరాలజీ ప్రకారంగా చేసుకోగలిగితే చక్కటి జీవితం వచ్చి వాళ్ళు అంచెలంచెలుగా ఉన్నత స్థితిని పొంది చాలా మంచి జీవితం గడిపి వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ సొసైటీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. అందువల్ల మీరు ఎవరు మ్యారేజ్ డిలే అవుతుందని బాధపడద్దండి. ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ కలిసిన వ్యక్తిని కలిసి గైడెన్స్, కౌన్సిలింగ్ తీసుకొని వారిని చెప్పిన విధంగా రెమెడీస్ పాటించి మంచి మ్యారేజ్ డేట్లో మ్యారేజ్ చేసి చక్కగా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేసుకోండి. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. ఇది అందరికీ ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో
అన్నీ కూడా సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేస్తున్నాను. ఎవరు చెప్పరండి సీక్రెట్స్ అన్నీ నర్మగర్మంగా వదిలేస్తుంటారు. నాకు అదేం అక్కర్లేదండి. నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే బుక్ రాశాను. బుక్ చదివితే వాట్ ఈస్ దావూద్ అన్నది మీకు తెలుస్తుంది. అందువల్ల మీరు అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉంటారని కోరుకుంటూ మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్. గాడ్ బ్లెస్ యూ.